కేంద్రం శివాజీ చౌరస్తా వద్ద వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం పాల్గొన్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. రైతులు వడ్ల కొనుగోలు కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నా పట్టించుకునేవారు లేరని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో పంట పండిస్తే కొనే దిక్కులేదని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా చివరికి పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని, సందర్భం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్తారన్నారు. గన్ని బ్యాగులు, లారీలు, మిల్లుల కేటాయింపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని తెలిపారు. మరోవైపు కొనుగోలు ఆలస్యం చేస్తుండటంతో అకాల వర్షాలతో రైతు మరింత ఆందోళన చెందుతుందన్నారు. ఇబ్బంది పెడుతున్న కారణంగా రైతులందరితో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. 25 రోజులు అయిపోయింది. 25 రోజులై మాయిచర్ వచ్చింది, అంతా వచ్చిన తర్వాత కూడా ఇవాళకి క్వింటాల్కు 5 కిలోలు తగ్గిస్తున్నారు. లేదు డీసీఎంకే 1000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయినా రైతులు ముందరికి వచ్చి ఇస్తామంటే కూడా ఇవాళకి వెహికల్లు రాని పరిస్థితి. ఇలా ఒక్క వర్షం పడితే ఇవాళ అంత పంట నష్టపోయే పరిస్థితి. ఇలా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వేల సంఖ్యలో ఇలా పంటలు వండింది, 1000 ఎకరాల్లో పంటలు వండింది. చాలా బ్రహ్మాండంగా ధాన్యం వచ్చింది. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ప్లానింగ్ లేక ఇలా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలు కొనుగోలు సెంటర్ల దగ్గర ఒక్క రోజు కూడా నిరసన కార్యక్రమాలు జరగలేదు. ఎందుకంటే వచ్చినట్లు ఇమ్మీడియట్గా వెహికల్ వస్తుండే, అధికారులు వస్తుండే, మిల్లర్లకు వెళ్ళిపోతూ ఉండే. కానీ అలా నామకే వాస్తే 15 రోజుల క్రితం కొనుగోలు సెంటర్లు పెట్టిర్రు. ఇవాళకి ఏ కొన్ని కొనుగోలు సెంటర్లు ఇంతవరకు ఓపెనే కాలేదు. ఓపెన్ చేసి టెంకాయ కొట్టిపోయారు తప్ప ఒక్క సంచి, ఒక గన్ని బ్యాగ్ కూడా ఇక్కడికి రాని పరిస్థితి. అంటే ఏదో విధంగా ఈ ప్రభుత్వం బోనస్ను ఎగ్గొట్టడానికి కుట్ర చేస్తూ ఉంది. ఇలా ప్రభుత్వం కొంటే క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. ఆ బోనస్ ఎగ్గొట్టడానికే కొనుగోలు సెంటర్లని టెంకాయలు కొట్టిర్రు, కానీ సంచులు ఇయ్యరు. డీసీఎంలు రావు, అధికారులు రారు, మాయిచర్ అంటారు. లేదంటే అదే ఇది ఇబ్బంది పెట్టి 15-20 రోజులు ఇబ్బంది పెట్టేసరికి రైతుకు కష్టం వచ్చి అరే ముందు పైసలు అయితే కావాలని ఇవాళ ఇప్పటికీ దాదాపుగా 30% పండిన పంటను ఇక్కడ ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం జరిగింది ఈ కొత్తకోటలోనే. అంటే చూసి ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక బోనస్ సంగతి దేవుడు ఎరుగు, ఉన్నదే వాడు కొంటలేడని చెప్పేసి దాదాపు 30-40% ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకోవడం జరిగింది. ఇంకా ఉన్న 60-70% ధాన్యం కొనడానికి కూడా ఏమి ఇబ్బంది అవుతుంది ప్రభుత్వంలోని పెద్దలకి, అధికారులకైనా అడుగుతా ఉన్నాం. మిల్లర్లు అలాంటి కాలేదా? వెహికల్స్ లేవా? వెహికల్స్ అరేంజ్మెంట్ ఎందుకు ఉంటలేదు? అంతకుముందు జరిగింది ఎట్లా, ఇవాళ ఎందుకు జరుగుతలేదు? లేదు ఏ గ్రామంలో ఆ గ్రామంలో ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్ల మీదనే రైతులను తీసుకుపోమంటే వాళ్ళే తీసుకుపోయి ఆడిచ్చేస్తారు. ఆ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎవడైతే కాంట్రాక్టర్ ఉందో వాంతో ట్రాక్టర్లకి రైతులకు ఇచ్చేస్తే ఈజీ అయిపోతుంది. వెహికల్ లేక ఇబ్బంది పెడుతున్నారు, గని బ్యాగు లేక ఇబ్బంది పెడుతున్నారు. ఇలా కేసీఆర్ గారు ఎంత బ్రహ్మాండంగా రైతును రాజు చేయాలన్న ఆలోచనతో 10 ఏళ్ల కాలంలో ఎట్లా చేసిండు? ఇలా 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ వచ్చి. ఎంత గోస పెడుతుంది అంటే వాళ్ళ ఏదో కక్ష, రైతుల మీద కక్ష ఉన్నట్లే ప్రవర్తన చేస్తుంది తప్ప రైతును ఆదుకోవాలన్న ఆలోచన లేదు. ఇప్పటికీ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. ఇవాళ ఈ పోయిన యాసంగిది ఎప్పుడు జనవరిలో ఇవ్వాల్సిన యాసంగి పైసలు ఇవాళ మళ్ళీ ఒక నెల అయితే వానకాలం వస్తూ ఉంది. ఇవాళ వరకు రైతు బంధు పైసలు వాళ్ళే ఎకరాకు 6000 మొన్న ఒకసారి వేసిరు. మొన్న కేసీఆర్ గారు జగిత్యాల సభ పెడుతున్నట్టే మళ్ళీ 2వ ఎకరాకి వేసిరు, మళ్ళీ 3వ ఎకరాకి ఇవాళ వరకు లేదు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 11 సార్లు దాదాపు 70 లక్షల మంది రైతులకి 75,000 కోట్ల రూపాయలు ఏ విధంగా రైతు బంధు వేసిరు. ఇవాళ మీరు ఉన్న 2.5 సంవత్సరాలనే 3 సార్లు ఎట్లా రైతు బంధు ఎగ్గొట్టిరు? కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే మేము 3 పంటలకు ఇస్తామన్న ముఖ్యమంత్రి ఎటువా? ఎందుకు ఆలోచన వస్తలేదు? ఇలా ప్రజల మీద సోయే లేదు, వాళ్ళకి ప్రజల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు. నిజంగానే వాళ్ళకి ఆ సోయి ప్రేమ ఉంటే ముందే కార్యాచరణ సిద్ధం చేసుకొని ఏ రైతుకు ఇబ్బంది లేకుండా ప్లానింగ్ చేసేవాళ్ళు. ఇలా ఓ ప్లానింగ్ లేకుండా పోతా ఉంది కాబట్టి ఇవాళ రైతులందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. మొక్కజొన్నలు కొనే పరిస్థితి లేదు. ఇవాళ వరకు కూడా ఒక్క కొనుగోలు సెంటర్ పెట్టలేదు. మక్కలేసిన రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వంలోని పెద్దలు కానీ, జిల్లా యంత్రాంగం కానీ యుద్ధ ప్రాతిపదిక మీద లారీలు పంపించి, గన్ని బ్యాగులు పంపించి ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేయాలి వరి ధాన్యాన్ని అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఇవాళ నిరసన కార్యక్రమం కొత్త కోట్ల అని పెడితే ఇలా పొద్దున్నే 2 DCMలు వచ్చినాయి. మరి నిన్నటి వరకు ఎందుకు రాలే? ఇవాళనే పొద్దుగాల DCMలు వస్తాయి, బ్యాగులు వస్తాయి, అధికారులు వస్తారు. మొన్న నేనంతే మొలగర్ర దగ్గరకు వస్తున్నా, ఇలా సాయంత్రం 4 గంటల కంటే 11 గంటలకే పోయి 5,000 బ్యాగులు ఇచ్చి టోకెన్లు ఇచ్చారు. మొన్న చిన్నరాజమూడి దగ్గరికి వస్తున్నా అనేసరికి మధ్యాహ్నమే పోయిర్రు, ఆడొక 5,000 బ్యాగులు ఇచ్చి టోకెన్లు ఇస్తా ఉన్నారు. అంటే మేము వస్తాము అంటే మీ ప్రతిస్పందన ఉంది తప్ప మీ అంతకు మీరుగా ఈ రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఎందుకు వస్తలేదు? ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల పక్షాన నిలబడి రైతులను ఇబ్బంది పెట్టకుండా కాపాడాలి. ఇమ్మీడియట్గా ఏదైతే బ్యాలెన్స్ ఉందో రైతు బంధు పైసలు 2 ఎకరాలు కాకుండా మిగతాది అది కూడా ఇమ్మీడియట్గా వేయాలి. వచ్చే నెలలో వాన ఎప్పుడైనా రైతు బంధు ఏ టైంలో వేయాలి? నాటు వేసే టైంలో రైతుకు పైసలు ఇస్తే ఆ ఎరువుకో ఇత్తనాలకో దేనికో దానికి కూలోళ్ళకో పనికొస్తాయి. వరి కోసేటప్పుడు రైతు బంధు పైసలు అది కూడా 1 ఎకరా 2 ఎకరాలకు ఇస్తే రైతుకు ఉపయోగపడదు. ఈ యాసంగి పైసలు మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడే రైతు బంధు పైసలు ఇలా వేయాలి రైతులకని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ నియోజకవర్గంలోని అన్ని కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఇవన్నీ ఒడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్నాం. కొనని పక్షంలో ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ సైన్యం రైతులెంబడి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరైన మా రైతు మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.